బాస్ నేను తలుచుకుంటున్నారేమో. నన్ను చూడ్డానికే ఇష్టపడ్డు, అలాంటిది నన్నెందుకు తలుచుకుంటాడు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలే. తనకు కావలసిన జాతకం ఉన్న అమ్మాయి నువ్వేనని ఈ జాతకాన్ని తయారు చేసి కొరియర్ పంపాను. ఈ పాటికి తనకు చేరే ఉంటుంది. అలా చేస్తే బాస్ ఆ స్టార్ జాతకం ఉన్న అమ్మాయి నన్ను లవ్ చేస్తాడు, కానీ మనస్ఫూర్తిగా నన్ను లవ్ చేయడు కదా. ఇది అన్యాయమే. ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అదిగో బాస్ మాటలోనే వచ్చేసారు. సంథింగ్ తేడా. మేనేజర్ కాస్త మేడం అయ్యేలా ఉంది. గుండెల్లో మంటగా ఉందా సార్? ఎసిడిటీ ఏమో యూనో తెమ్మంటారా? అవసరం లేదేమో. హాయ్ శని గారు. చిచి. హాయ్ సావిత్రి గారు. గుడ్ మార్నింగ్. సార్ సార్ మీరా చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వస్తారా? తప్పదా సార్? తప్పదండి. హమ్ తుమ్ ఎక్ కమరే మే. మీరు అలా ఫైల్ పెట్టుకుంటే చందమామ గ్రహణం ఏంటంటాం సావిత్రి గారు. మీరు నా మొహం చూడరు కదా, మీకెందుకు కష్టం అని. ఏంటండి ఇది? లవ్ లెటరా? ఏంటండి ఇది? రెసిగ్నేషన్ లెటర్. రిజిగ్నేషన్ లెటరా? నేను ఇక్కడ పనిచేయడం మీకు ఇష్టం లేదేమో, వెళ్ళిపోదామని. అంటే అప్పుడు ఏదో అలా ఆస్ట్రాలజీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇప్పుడు అవి సెట్ అయిపోయానండి. అదేంటి చిచి, మీరు ఇక్కడ పనిచేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. తీసుకోండి. ఏంటండి ఇది? మీ ప్రమోషన్ లెటర్. ఈ రోజు నుంచి మీరు నా పర్సనల్ మేనేజర్. అంటే నేను ఇక్కడ పనిచేయడం మీకు చాలా ఇష్టం అండి. యు ఆర్ పర్ఫెక్ట్. ఇంకెప్పుడైనా నేను చేతులు అడ్డెడితే ఆయన అరికండి. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చా అండి? యా, వీ కెన్ సీ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ. మరి మనం వెళ్దామా అండి? అప్పుడే పెళ్ళిగా? ఎక్కడికండి? చైనీస్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది కదా. లేడీస్ ఫస్ట్ కదండి. మీరు వెళ్ళండి, నేను మీ అడుగులో అడిగేసుకుంటూ ఫాలో అయిపోతాను. గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న గురుమే దేవసర. పదండి. పద వెళ్దాం. ఇది బస్సా పూల రథమా? మన బాస్ ప్రేమరథం. అదే నీ యాక్సిడెంట్ బస్. బాస్ ని నిన్ను కలిపిన బస్. అయినా ఇది డెకరేషన్ కాదు, లవ్ డిక్లరేషన్. చెప్పే నీకు జీతం పెంచుతానే. లవ్ డిక్లరేషన్? హా, ఓకే. బట్ ఐ డోంట్ లవ్ హిమ్. బాస్ ని నేను లవ్ చేయట్లేదు. మన బాస్ కి మాత్రం ఏం తక్కువే? అన్ని తక్కువే. చాదస్త మాత్రం ఎక్కువగా ఉంది. రంగురాళ్ళు, రంగురంగుల బట్టలు. వాడేమైనా కలెక్టివ్ యాడా? పైగా మాటకి ముందో బాదం బాబా, మాట తర్వాతో బాదం బాబా. పిల్ల కొంగు పట్టుకుని మెహబూబా దిల్రుబా అనాలి కానీ బెడ్రూమ్ లో కూడా బాబాజీ అని అరిచే భక్తుణ్ణి ఎవరైనా ప్రేమిస్తారా? పెళ్లి చేసుకుంటారా చెప్పు? ఒకవేళ నీకోసం అన్నీ వదిలేస్తే? వదిలేస్తే ఆలోచిస్తాను. అయినా బట్టలైతే మారుస్తాడు కానీ మెమరీస్, సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి తెస్తాడు? నీకు కావాల్సింది సర్ప్రైజులు, మెమరీసునా? ఇస్తానే. ఈ రోజు నుంచి నా ట్రావెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి నీతో ట్రావెల్ అవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తానే. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. We will have to improve our services. మన చైనీస్ డెలిగేట్స్ తో జరిగిన మీటింగ్ లో వాళ్ళు మనకు చూపించిన బస్ ఇంటీరియర్స్ అండ్ మోడల్స్ నాకు అసలు నచ్చలేదు. సావిత్రి ఎందుకు నచ్చుతాయి? అందుకే బెటర్ డీల్ కోసం నేను దుబాయ్ వెళ్ళబోతున్నాను. బస్ టెక్ వరల్డ్ వైడ్ తో గ్రాండ్ మీటింగ్ అక్కడ. నాతో పాటు ఓ ముగ్గురు దుబాయ్ తీసుకెళ్తున్నాను. అందులో ఒకరు నా పర్సనల్ మేనేజర్ సావిత్రి. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. దుబాయ్ అంట. ఇక నీకు ఫుల్ సర్ప్రైజెస్ అనుకుంటా. బాస్, ఆ దుబాయ్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసు జూబ్లీ హిల్స్ లో ఉంది. అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా, దానికి దుబాయ్ దాకా ఎందుకు సార్? నీకు దుబాయ్ రావడం ఇష్టం లేదా? ఇలాంటి మీటింగ్ దుబాయ్ లోనే జరగాలి. నెంబర్ 3 రెడ్ యాపిల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
అసలు లైఫ్ లో ఫ్లైట్ ఎక్క నన్ను మీరు దుబాయ్ తీసుకెళ్తున్నారు. మీరు బాస్ కాదు సార్, మీరు దేవుడు సార్, దేవుడు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ రెడ్ యాపిల్. సార్. సావిత్రి, నువ్వు మనందరి పాస్పోర్ట్స్ ట్రావెల్ ఏజెంట్ కి ఇస్తే వాళ్ళు వీసా అప్లై చేస్తారు. సార్ ఎంతమో బిస్కెట్లు ఇక నాకు అర్థమైపోతుంది. హై. ఊరే కంగ్రాట్స్ రా రెడ్ యాపిల్. హలో సార్, మొత్తం ప్యాక్ చేసుకున్నారా? ఏమా రెడ్ యాపిల్, కృపాకరం ఎక్కడ? కృపాకరం అయ్యో అల్లుడు, నీకు ఇష్టమని లోపల కొత్తగా పెట్టాను. నీకు పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కదా, పెట్టి తినే. ఏమండి అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి, అసలే అక్కడ చలిగా ఉంటుందంట, మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. నమస్కారం సార్. ఏమా కృపాకరం, అంతమందిని వేసుకొచ్చావేంటి? కొత్త పార్టీ అని ఎడుతున్నావా? లేదు సార్, మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఫస్ట్ జనరేషన్ నేనే సార్. ఓహో. ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు సార్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం సరిపోతావు కదా, వాళ్ళంతా ఎందుకు పంపించాయి? అంటే నేను రావట్లేదా సార్? తెలీదా? వీసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్ నచ్చలేదు అనుకుంటా. రిజెక్ట్ కొట్టాడు. సడన్ గా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. ఏ అల్లుడు, టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. సార్, సార్, సార్ 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 ఈ ఇన్నాళ్ళు మా వాళ్ళు నాకు ట్రంప్ లా రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కార్డ్ లో వాడుకుంటారు సార్. జోకర్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కృపాకరం. మీతో కాకపోయినా మే ఇద్దరం బాత్రూమ్ లో చెరోములా కూర్చొని వచ్చేస్తాం సార్. బాత్రూమ్ లో కూర్చుని వచ్చేస్తారా? మనం చేసేది రైలు ప్రయాణం కాదు, విమానయానము. అల్లుడు, అత్తగారు దబిడి దిబిడే పద. వెల్కమ్ సార్. హాయ్. థ్యాంక్ యూ. పదండి రూమ్ లోకి వెళ్దాం. మీ రూమ్ కి నేనెందుకు? ఓ పోనీ నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా? నా రూమ్ కి మీరెందుకు? అంటే 2 రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి, 2 సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అసహ్యంగా ఉంటదని. 2 డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా? పోనీ లిఫ్ట్ లో పడుకోమంటారా? ఏ నో, వీళ్ళేమైనా అనుకుంటారు. పదండి పైకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్? ఫస్ట్ నైట్? వుడ్ యు మీన్? ఎస్డే యూ చెక్డ్ ఇన్ మ్యామ్, దట్స్ వై. నిన్న రాత్రి మీ హోటల్లో దిగాం కాబట్టి మీ హోటల్లో స్టే ఫస్ట్ నైట్ అన్నా మీ అర్థం? ఎస్ మ్యామ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్? ఇట్ వాస్ రియలీ గుడ్. ఏమండి ఏంటి అదోలా ఉన్నారు? నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్. అయిపోయిందా? నాతో ఒక్క మాటని చెప్పాలి కదండి. ఆ ఫస్ట్ నైట్ కాదు, నిన్నే కదా దుబాయ్ వచ్చింది. ఓహో, వేరే ఫస్ట్ నైటా? బతికించారు. నమస్తే. నమస్తే. Uncle Bijay Macau. ఆల్రెడీ కావడమ్మా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. No, Bijay Macau. కావో కావో అంటాడేంటి? కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ కావో ఏంటి? వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. హెన్కు మిఖా. Boss ball ki first night. No come today. ఆయ్. ఏమన్నాడు? వాళ్ళ బాస్ కి ఫస్ట్ నైట్ అంట. మరి ఇప్పుడు మనం డే టైంలో ఏం చేద్దాం? ఏం చేస్తాను సార్, హోటల్కి వెళ్దాం. నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు, పడుకుంటాను. అవును కరెక్టే, రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా, నిద్ర ఎలా ఉంటది పాపం. వాట్? అదేనండి, దుబాయ్ లో రాత్రే కదండి మీ ఫస్ట్ నైట్. అంటే నిన్నే కదండి మనం దిగింది. ఏంటి పైకి లేపాలని లేదా? అంత సీన్ లేదండి, బ్యాక్ పట్టేసింది. 1 minute. అమ్మయ్యా, ఆ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగుదామండి. పదండి, ఎక్కడ కూర్చుందాం. ఇక్కడ ఫుడ్ బాగుంటది అనుకుంటా, రోడ్డు మధ్యలో ఎట్టినా తినేస్తున్నారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute అండి. ఓకే ఓకే. సార్ 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 సుబ్బారావు సార్, సుబ్బారావు ఏంటి? మీరేమనుకోనంటే అనుకోనంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి. చిచి, నేను ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా డ్యూయల్ సిమ్ కాదండి. మరి దగ్గరకు వచ్చాను. అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటామండి? సెల్ఫీనా? ఓకే ఓకే. గంట నుండి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చేస్తున్నా. రండి రండి, కమ్. రండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరతను? తెలీదండి. మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు? ఆయన పేరు సుబ్బారావు కదండి. అయితే మా నాన్నగారి పేరు సుబ్బారావు అండి. ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి. అదేంటో.
ఆయనే ఉంటే నా లైఫే వేరేలా ఉండేది అనిపిస్తుందండి. సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి, అదే బయోడేటాలో. ఓ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా గుర్తు పెట్టుకున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ 23 రోజెస్. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ 23 రోజెస్, 23 నంబర్ కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి 23 నైఫ్స్ ఇస్తారా? నో, మీరే 23 పీసెస్ కట్ చేయండి. లైక్ చేయండి. Happy birthday to you. Happy birthday to dear Shanti. Happy birthday to you. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. How was your first night in our hotel, ma'am? ఇవాళ నాకు సెకండ్ నైట్. No, ma'am. నిన్ననే కదా మీరు మా హోటల్లో దిగారు. నిన్న రాత్రి దిగడం ఏంట్రా బాబు? నాకిది సెకండ్ నైట్. No, ma'am. As per our records, నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్. How was it, ma'am? ఏంటండి అదోలా ఉన్నారు? నిన్న సెకండ్ నైట్ కదా, మనం వచ్చింది మొన్న కదా. గట్టిగా అరవకండి, అడింటే 2 days బిల్ వేస్తాడు. నిజమే కదా. మనం వచ్చింది నిన్నేనండి. ఏమండి మీటింగ్ టైం అవుతుంది, పదండి. ఇల్లేనా? నమస్తే. బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ టుడే. హైకో ఫస్ట్ నైట్. పదండి, అలా వెళ్ళి కాఫీ తాగుతా మాట్లాడుకుందాం. పదండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కూడా రోడ్డు మీద ఎట్లా తినేస్తారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute. ఓకే ఓకే. సెల్ఫీనా? గంట నుంచి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక వస్తున్నా. కమ్. ఎవరతను? తెలీదండి. తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే అతని పేరు సుబ్బారావు, మీ నాన్నగారి పేరు సుబ్బారావు. మీరు మామూలు వాళ్ళు కాదండి, నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు. ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు. నిన్న మనం ఇక్కడికి వచ్చాం. నిన్న మనం ఇక్కడ రావడం ఏంటండి? నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా. మొన్న రాత్రి వచ్చాం. హే, ఏమైంది మీకు? ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోతాయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? నిన్నే కదా మీ అందరితో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏదో ఇమాజినేషన్ లో ఉన్నారండి. ఓయ్ పదని కేక్ కట్ చేద్దరు కానీ. కమన్ గైస్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ సావిత్రి. హ్యాపీ బర్త్డే. Good morning, ma'am. Hi. Yesterday I had a fantastic first night. Amazing it was. Boss ball ki first night, so he's not coming today. హైకో. I know. Namaste. Thank you. Sing to sing. Not again. ఓకే, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. పదండి ఇలా కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే. మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా, మీరు అందుకే అతనితో సెల్ఫీ తీసుకున్నారు. అయ్య బాబోయ్, మీకు ఫ్యూచర్ మీద ఎంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్లోకి వెళ్ళిపోద్దండి. This is my third day. I came here day before yesterday. Yesterday was my second day, and today is my third day. Yes, I'm damn sure about it. Nobody can make me fool again. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ సావిత్రి. హ్యాపీ బర్త్డే టు యు. Give it to everyone. Thank you so much. My happy birthday. First night in Dubai. How? 23 number cake, 23 flowers. What? నా జీవితం తలకిందలు అయిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సర్ప్రైజ్ నచ్చిందా? సర్ప్రైజ్ ఏంటి? మీరే కదా మీ లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు. చెప్పాను. ఇయర్కి ఒకసారి చేసుకునే బర్త్డే
మీరు 3 times సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థమైందా? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నిజమే. ఇక్కడ మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను. అంటే ఆ చైనా వాడు నేనే సెట్ చేశాను. మరి సుబ్బారా ఫస్ట్ డే ఆడే వచ్చాడు. మిగతా 2 రోజులు సెట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఖర్చు అయిందండి బాబు. ఎందుకు చేసావు ఇదంతా రాంబాబు? నీకొక్క రోజు కాదు, ప్రతిరోజు పుట్టినరోజులా ఉండాలని చేశాను. అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను. ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను. ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను. నువ్వంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు? నా లైఫ్, నా ప్రాణం. 4 రోజులా? 4 రోజులు ఇక్కడ ఉండి ఏం చేస్తాం? ఏమీ లేదులేండి, ఇంకొన్ని సర్ప్రైజెస్ మూట కట్టుకుందామని, ఇంకో 4 బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుందామని. మన పెళ్ళయ్యాక ప్రతిరోజు ఓ సర్ప్రైజ్ ఇస్తాను, ఓకేనా? కానీ పెళ్లి మాత్రం మా ఊర్లోనే జరగాలి. ఎంతకే మీ ఊరి పేరేంటి? చెగునే పువ్వండి వనం. నేను ఊరి పేరు అడిగితే నువ్వు వనం వర్షం అని చెప్పి వాతావరణం గురించి చెప్తున్నావు. అదే మా ఊరి పేరు. చుట్టూ పొలాలు, మధ్యలో అందమైన గ్రామం, అక్కడ అందమైన ఇల్లు. అందులో మా నాన్న, అమ్మ, అక్క, బావ, మందారం, చుట్టూ కావలసిన వాళ్ళు. ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్కి వచ్చాను. లేదంటే నేను మా నాన్న దగ్గరే ఉండిపోయేదాన్ని తెలుసా? మీ నాన్నగారంటే నీకు అంత ఇష్టమా? మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన ప్రేమానురాగాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి. మీ నాన్నగారు మన పెళ్ళొద్దంటే? కష్టమైనా నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఆ? ఏంటి రాంబాబు, మాట్లాడు. అసలు ఈ నాన్నలంతా ఎందుకు పుడతారని ఆలోచిస్తున్నాను. ప్రేమించడానికి పుడతారా లేక ప్రేమ పెళ్లి ఆపడానికి పుడతారా అని. అదేంటి రాంబాబు అలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు లేరు, కానీ ఆయన పేరు వినగానే లైఫ్ లో ఆయన్ని ఎంత మిస్ అయ్యావో గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటిది మా నాన్నగారు ఉండగా తన ప్రేమను పొందాలనుకోవడం, తనని హ్యాపీగా ఉంచాలనుకోవడం తప్ప? నీకు రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం తెలుసా? తెలీదు. ఎందుకు? ఇప్పుడు మనం అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రన్వే మీద ఎయిర్ బస్ క్యాచ్ చేయాలి. ఎంత వీలైతే అంత తొందరగా మీ ఊర్లో ల్యాండ్ అయిపోవాలి. చలో చేగొండి పూగొండి వనం.